అందరికీ ఈరోజు పెరుగు వడలు చేస్తున్నాను అనమాట. శనగపిండితో. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువగా ఇదే తింటారు. ఆంధ్రాబాద్లో అయితే మినపగారెలు వేసుకుంటారండి. పెరుగులో మొన్న చేశాను కదా లాస్ట్ వీక్. ఇక్కడ హైదరాబాద్ దీంట్లో చేస్తున్నాను. ముందు పెరుగుని బాగా గిల్లెకి కట్టుకోవాలండి. విస్పర్తో బాగా చేసుకోవాలి. క్రీమీ టచ్ రావాలన్నమాట. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. ఇది సరిపడా పసుపు అండి, చిటికెడు పసుపు. మరి ఎక్కువ అవసరం లేదు, తక్కువ చాలు. పోపు పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ పోపుకు జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అనమాట. ఇది పోపు. తర్వాత ఈ ఉల్లిపాయలు సన్నగా తరిగి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇప్పుడు ముందు పోపు వేసేసుకుంటామండి. ఇప్పుడు ఇది వేసేస్తున్నామండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాలన్నమాట. చాలు, ఊరికే పచ్చివాసన నలిగిపోతే చాలన్నమాట. ఎక్కువ వద్దు, వేగాల్సిన ఎక్కువ అవసరం లేదు. ఇది పచ్చిగానే వేసుకుంటాము. కాకపోతే కొద్దిసేపు చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఈ పోపుని దీంట్లో వేసుకోవాలన్నమాట. పెరుగు మనం టెక్స్చర్ క్రీమ్ చేసాం కదా, అది ఇందులో వేసేసుకోవాలండి. చివరిలో కొద్దిగా నీళ్ళు వేసి ఇలా కలుపుకోవాలండి. ఇది ఉప్పు సరిపడా చూసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో మనము శనగపిండి ఇచ్చేసుకొని వేయాలండి. ఇప్పుడు వేస్తున్నాను ఇదండి. ఇందులో కొద్దిగా వాము నల్లకొట్టి వేసుకోవాలి. ఇది సోడా కొద్దిగా, ఎక్కువ వద్దండి, కొద్దిగా చాలు. చిల్లీ ఫ్లేక్స్ అండి. మనం వాము ఎందుకు వేస్తున్నామంటే శనగపిండి డైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి గ్యాస్ రిలీజ్ చేస్తుంది శనగపప్పు. అందుకని మనము దాని విరుగుడుగా అది వేసుకుంటున్నామండి. ఉప్పు తగినంత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అందులో మనము పెరుగులో కూడా కొద్దిగా వేసుకున్నాం దానికి తగ్గట్టు. ఇప్పుడు ఈ పిండికి తగ్గట్టు వేసుకోవాలండి. 1 స్పూను చాలన్నమాట. మొత్తము పూర్తిగా కలుపుకోవాలండి. ఇది కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటే మంచిదండి. ఇది బాగా ఉబ్బుతుందన్నమాట. కొద్దిగా ఆయిల్ అంతే చాలు. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది మళ్ళీ కారం వేయాల్సిన అవసరం లేదండి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం మనము. తర్వాత వచ్చి ఇది పచ్చిమిరపకాయ, ఇప్పుడు తాళింపులో పోపులో వేసాం కదా, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, అది సరిపోతుందండి. ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ
ఇదిగోండి విస్పర్తోనే బాగా మనము ఇలా కలుపుకోవాలన్నమాట. టెక్స్చర్ బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట టెక్స్చర్. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో ఉండాలండి. ఇది పల్చగా అయితే మరీ ఇదిగా అయిపోతుంది, గుల్లవిచ్చి విడిపోతాయి. గట్టిగా వేసేసినామంటే కొద్దిగా గట్టిగా వస్తాయి అన్నమాట వడలు. పెరుగు వడలు, దహి వడ అంటారు ఇక్కడ. ఇక హైదరాబాద్లో ఎక్కువ అండి. ఇక్కడ చూసినా ఇప్పుడు రంజాన్ టైం అయితే చెప్పనే అవసరం లేదు. ఇది శనగపప్పుతో కూసిన అది కూడా ఉంటుంది. విస్పర్తో బాగా చేసుకున్నాము. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ బజ్జీ పిండిలాగా మనము ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేడి ఎక్కాక వేసేయాలి. ఆయిల్ వేడి ఎక్కిందండి, ఇప్పుడు వేసేద్దాము. ఇదండి, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలండి. తొందరగా మనం హైలో పెట్టేసినామంటే తొందరగా వేగిపోతుంది, కానీ మధ్యలో లోపల పచ్చిగా ఉంటుందండి. పేషెన్స్గా నెమ్మదిగా చేసుకోవాలండి. ఇది పెరుగు వడలు, ఇలాంటి బ్రెడ్ పకోడా కూడా ఉందండి. దానికి ఒక స్వీటు, ఫ్రూట్ సలాడ్ ఉంది, తర్వాత ఫ్రూట్స్. దీంతో ఈ 12వ రోజు ఎఫ్టీఆర్ ముగుస్తుంది అన్నమాట. సన్నటి మంట మీద మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా వేసుకోవాలండి. లోపల వెలుపులంతా బాగా అవ్వాలి, వేగాలన్నమాట. చూడండి, ఈ కలర్ వచ్చిందంటే తీసేయాలండి. ఇప్పుడు గోధుమ రంగు బంగారు కలర్ రావాలి, గోల్డెన్ కలర్ రావాలన్నమాట. నీళ్ళంతా వాచుకొని ఇప్పుడు ఈ పెరుగులో వేసేయాలండి. పెరుగు కమ్మగా ఉండాలండి, పుల్లగా ఉండకూడదు. పుల్లగా ఉంటే దీని టేస్ట్ మారిపోతుంది. చూడండి, ఈ తోకలు కూడా వేసుకుంటే ఏం కాదండి, బాగుంటుంది ఇది. ఇప్పుడు కొద్దిగా హైలో పెట్టి నూనె కొద్దిగా వేడవ్వాలండి. శనగపిండి కదా, వేస్తేనే చప్పగా డల్ అయిపోతుంది. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తీసి తర్వాత మనము మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేసుకోవాలి. ఇది వేసేటప్పుడు కొంచెం ఇదిగా ఉండాలి, లేదా చచ్చిపోయినట్టు ఉంటుంది అన్నమాట. వేగిందండి, ఇప్పుడు వేగింది. ఇప్పుడు వేసేద్దాము.
ఇదిగోండి వేగిపోయింది. ఇప్పుడు తీసిస్తున్నాము, స్టవ్ కట్టేస్తాం అనమాట. అయిపోయింది. ఇది ఇలా చప్పగా ఉంటుందండి. ఇది పెరుగులో నాని ఉబ్బి బాగా బౌల్స్ లాగా వస్తాయన్నమాట. ఇది అయిపోయింది. పెరుగులో మునిగేంత వరకు వేసుకొని మనము ఒక హాఫ్ అన్ అవర్, ఒక 15 నిమిషాలు చాలండి. ఇది ఎక్కువ నాన అవసరం లేదు. 15 నిమిషాలు చేతనే బాగా ఇది ఎంత పెరుగంతా పీల్చుకుని వడలు చక్కగా తినడానికి చాలా రుచిగా ఉంటుందండి. టేస్టీగా ఉంటుంది. ఇది చేసి చూడండి. హైదరాబాద్ వాసులకు సుపరిచితమే ఇది. ఇప్పుడు చివరిలో గార్నిష్ చేసుకోవాలండి మనము. ఈ కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ముందు కూడా వేసాను, కొద్దిగా దీన్ని వేయించి వేసాను కాబట్టి ఇప్పుడు ఇది కొత్తిమీర అండి. ఇది కొత్తిమీర వేసేసాము. కారం సరిపోదు అనుకుంటే, ఎక్కువ స్పైసీగా తినే వాళ్ళైతే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ చల్లుకోవచ్చండి. ఇప్పుడు మాకు ఇది సరిపోతుంది. ఇదేనండి. ఇదిగోండి ఈరోజు ఇఫ్తారీ ఐటము ఫ్రూట్స్. మామిడి పండు మాకు వచ్చేసిందండి. ఇది మా చెట్లో కాసిన మామిడి పండు. ఇది బయట పండించింది కాదు. బొప్పాయి, అనాస్, పైనాపిల్, ఖర్జూరము, జామ ఆపిల్ అండి, మామిడి పండు అండి. ఇవి ఫ్రూట్స్ ఈరోజు. ఇది పెరుగు వడలు. ఇదేమో నిన్న ఉన్న పకోడాలు అండి. ఇది ఆ పకోడాలు. ఇది ఫ్రూట్ సాలెడ్ అంతా ఈరోజు ఇఫ్తారీ మాది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.